రేపు రేపుని ఈ రోజే వాయిదా వేయకు, నేటి విత్తనమే రేపు మొలకెత్తుతుంది, మర్చిపోకు మర్చిపోకు. ఏం చేస్తావు జీకే? అంత సార్ నేనేం చేస్తున్నా తర్వాత కానీ మొన్న ఒక వీడియో చేద్దామన్నాం, ఏమైనా గుర్తుందా దాని గురించి? గుర్తుంది యా, క్రిటిసైజింగ్ ఓవర్ క్రాఫ్ట్స్. దాని గురించి కొన్ని పాయింట్స్ రాసుకొచ్చిన, మొదలెడదామా? చెప్పు, ఇంట్రో ఏదో. సో మనం సినిమా గురించి మాట్లాడేటప్పుడు మెయిన్గా ఏం మాట్లాడతాం? హీరో 1, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, కలెక్షన్స్ ఎంత వస్తాయి, ఈ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడతాం. కానీ సినిమాని సినిమాలాగా చేసే రియల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నామా? నా పరంగా సినిమాని సినిమాలా చేసేది అంటే క్రాఫ్ట్స్ అంట. అండ్ మనం చూస్తే ఈ కాలంలో చూస్తుంటే ఎవరు క్రాఫ్ట్ని అంత గ్లోరిఫై చేస్తలేదు. ఒకవేళ గ్లోరిఫై చేద్దాం అనుకున్నా కానీ చిన్న పాయింట్ దొరికితే దాన్ని ఎట్లా బ్యాష్ చేద్దామని చూస్తున్నారు, కానీ అది ఎట్లా బెటర్ చేయొచ్చు అనేది ఎవరు మాట్లాడట్లేదు. సో మా ఈ వీడియోలో మేము దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఈ వీడియో ఒక డిస్క్లైమర్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈ వీడియోలో మేము ఒక పర్టికులర్ మూవీని కొంచెం ఛాన్స్ అలా వాడతాను. అది ఎలాంటి హీరో పైన హేట్ కాదు, అండ్ సినిమా మూవీ పైన ఎట్లాంటి హేట్రేట్ కాదు. జస్ట్ ఈ మూవీకి మేము క్రాఫ్ట్స్ని ఏంటి బ్రో ఏం యాక్టింగ్ చేస్తాం? నాకు తెలియదు నువ్వు ఏ సినిమాని వాడుతున్నావు అని చెప్పేసి. ఏంట్రా అంటే ఆ సినిమా గురించి మాట్లాడుతున్న టెన్షన్ వస్తుందా? ఇది ఇలా తుడుచుకో ఒకసారి. తలుచుకుంటేనే చెమటలు వస్తాయి. మాట్లాడ. చాలా ఉంది. మేము ఇప్పుడు మాట్లాడుకోవాలనుకున్న క్రాఫ్ట్స్ గురించి, అంటే అవి ఎలా పోయినాయి, అంటే వాటిని ఎట్లా గ్లోరిఫై చేయాలి అనే దానికి మేము తీసుకున్న ఎగ్జాంపుల్ ఆ మూవీ పేరు మెల్లగా సెగ్మెంట్ స్టార్ట్ అయినా చెప్తాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు కేరామ్. స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్. నీ పరంగా స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ ఏంటి? నాకు అనిపించేది అయితే లైక్ సినిమాని ఎలా నడిపియాలి, ఏం చెయ్యాలి, ఒక సినిమాకి ఏం కావాలి ఎగ్జాక్ట్గా, ఆడియన్స్ని ఓ 3 గంటలు కూర్చోబెట్టాలరా. బేసిక్గా ఎలా కూర్చోబెట్టాలి, ఆ రేంజ్ కన్విక్షన్ ఎలా తీసుకురావాలి, అసలు దాన్ని పర్ఫెక్ట్గా ఒక మోల్డ్లో కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టే అంత తీసుకొచ్చేది, ఆ అవుట్పుట్ని క్రియేట్ చేసేది స్క్రీన్ ప్లే నా వరకు. వాట్ యూ థింక్? నాకు స్క్రీన్ ప్లే అంటే మూవీకి బ్యాక్ బోన్ అని చెప్తాడు. అంటే సినిమా ఎలా వెళ్ళాలి అంటే ఇది ఒక త్రూఅవుట్ ఒక షేప్ అనమాట. మూవీకి ఒక షేప్ ఇస్తుంది. కరెక్ట్. మూవీ ఎలా వెళ్ళాలి, స్టోరీ ఎలా ముందుకు జరగాలి, అది జరగాలంటే ఎలాంటి క్యారెక్టర్స్ రావాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, అవి ఏం చేయాలి, అవన్నీ స్క్రీన్ ప్లేలో భాగంగా ఉంటాయి. సో నా పరంగా స్క్రీన్ ప్లే అనేది ఒక షేప్. సో మెయిన్గా స్క్రీన్ ప్లేలో వర్కౌట్ కావాల్సినవి ఏంటి ఇప్పుడు? స్క్రీన్ ప్లేలో వర్కౌట్ కావాల్సినవి ఏంటి అంటే బేసిక్గా చాలా థింగ్స్ ఉంటాయి. ఒక మూవీ అంటే వాడు సెలెక్ట్ చేసుకున్న స్టోరీని బట్టి, వాడు తీసుకున్న యాక్టర్లను బట్టి చాలా థింగ్స్ చేంజ్ అవుతాయి, ఇన్ అండ్ అవుట్ మారుతూ ఉంటాయి. అట్లా వాడు తీసుకున్న యాక్టర్స్ని బట్టి ఎవరిని ఏ క్యారెక్టర్లో పెట్టాలి, ఎవరితో ఎట్లాంటివి చేయాలి, స్టోరీలో ఎక్కడ లిఫ్ట్ రావాలి, వాడి ప్రజెంటేషన్ ఒకటి పర్ఫెక్ట్ ఉండాలిరా. అది పర్ఫెక్ట్ ఉండాలి అంటే చాలా థింగ్స్ పని చేయాలి. క్రాఫ్ట్స్ పని చేయాలి, యాక్టర్స్ పని చేయాలి, లీడ్ కాస్ట్ సరిగ్గా పని చేయాలి, మ్యూజిక్ పని చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి వేర్ ఎగ్జాక్ట్లీ దే షుడ్ బి. దాని ప్లేస్లో కరెక్ట్గా ఉండాలి. సో మన పరంగా ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఇది కదా. స్క్రీన్ ప్లే బాగున్న సినిమాలు అంటే స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది అనే సినిమా నీకు ఏదన్నా? దీని గురించి మన డిస్కషన్ మస్తర్లేదు, కానీ నువ్వేదో సినిమా మాటికి గుర్తు చేస్తా. సో నేను దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్న మూవీ ది రాజా సాబ్. ఇప్పుడు నువ్వు జీకే కాదు, లెట్స్ సే ఎవడో ఒక కామన్ ఆడియన్స్, నువ్వు ర్యాండమ్ గా నీకు ఎక్కడ కాలింది సినిమా విషయంలో, నీకు ఎక్కడ కాలింది? స్క్రీన్ ప్లేలో అయితే నీకు ఎట్లా అంటే ఫ్లో అనేది ఎక్కువ ఉండదు నీకు. ఓకే. మధ్యలో ఎట్లా అంటే ఇప్పుడు స్టార్టింగ్ నీకు మూవీ స్టార్ట్ అవ్వడమే మన సత్య కుండ పట్టుకొని వస్తాడు, మహల్ ఎంట్రీ జరుగుద్ది. ఓకే, కట్టుపన్న అక్కడి నుంచి హీరో ఇంట్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. అక్కడ హీరో ఎవరో చెప్పాడు,
ఆ సీన్ మధ్యలో ఆగిపోయినట్టు ఉంటుంది కదా. హీరో క్యారెక్టర్ తెలియదు మనకు అసలు, వాడు ఏం పని చేసాడో తెలియదు. సీదా అక్కడ ఇట్లా మూటల మీద కాలేసి పనుకున్నాడు, ఓకే పడుకున్నాడు, నార్మల్గా షాపింగ్ వచ్చినామో అనుకున్నాడు. అక్కడ అదే నెక్స్ట్ అదే చెప్తున్నా, ఎవరో ర్యాండమ్గా ఆఫీస్ అవుట్ఫేర్లు వేసుకొని ఇట్లా ఫార్మల్స్లో వస్తారు, మళ్ళీ అవి కూడా చెక్ ఇట్లా స్ట్రిప్ షర్ట్లు, చెక్స్ కాదు లైన్స్ ఉంటాయి ఇట్లా మంచిగా టక్ చేసుకొని అట్టి పండు తినుకుంటూ వెళ్ళి గుద్దుతాడు. సరే డైలాగ్ చెప్పిండు ఏదో మంచి ఫైట్ ఉంటుంది అనుకుంటా, పాట హీరో అక్కడ ఉండడానికి ఒక కారణము లేదు. నిజంగా అదే చెప్తున్నా, అక్కడ హీరో ఎందుకున్నాడు ఫస్ట్, అది లొకేషన్కి ఎందుకు వెళ్ళిండు ఆయన, ఏం జస్ట్ సాంగ్ కోసం లేకపోతే దానికంటే ముందు అట్లీస్ట్ కొంచెం ముందు ఏదైనా సీన్ పెట్టినా జస్టిఫికేషన్ ఉంటుండే. ఓకే మనోడు ఎందుకు వచ్చిండు, ఈడు ఉన్నాడు, ఒక గొడవ అయింది, కొట్టిండు, ఆడికి కట్టుపన్న పాట ఓకే. నేను సరే ఆడ జస్ట్ ఒక దెబ్బేసి ఇట్లా కాలు మీద కాలు వేసుకుంటాడు, అయిపోయి కట్టుపన్న రెబల్ స్టార్ అని పడతా ఉంటుందా అన్న. ఏం చూస్తున్నాను నేను ఒకసేపు నాకు అర్థం కదా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? దీని అందరికీ కారణం ఆయన ట్యాగ్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో నాకు ఎందుకు పోయింది ఇప్పుడు నీకు రీజన్ వచ్చినట్టుంది, అర్థమైంది. సరే ఈ క్రాఫ్ట్ గురించి మాట్లాడినాం కానీ లైక్ డూ యూ రియలీ థింక్ రాజా సాబ్లా ఏ క్రాఫ్ట్ సరిగ్గా పని వర్కౌట్ అవ్వలేదు నీకు అనిపించింది? అట్లా 4 ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత 4 క్రాఫ్ట్లు ఉన్నాయి. బట్ నువ్వు పర్సనల్గా కానీ ఆర్ ఒక మూవీ బఫ్ లాగా కానీ అట్లా మాట్లాడకుండా యూఆర్ టాకింగ్ జస్ట్ లైక్ అ నార్మల్ సూపర్ నార్మల్ ఆడియన్, ఒక ఆడియన్ పర్స్పెక్టివ్లోనే. సో ఆ పర్స్పెక్టివ్లోనే ఇప్పుడు నీకు ఇవన్నీ తగిలినాయి సినిమాలో. అదే నేను ఇంటెలెక్చువల్గా వెళ్ళిన అనుకో నాకు ఇంకా ముందు దొరుకుతాయి. మూవింగ్ ఆన్ నెక్స్ట్ క్రాఫ్ట్ ఏమనుకో. నెక్స్ట్ క్రాఫ్ట్ డైరెక్షన్. వాట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ అ డైరెక్టర్ షుడ్ హ్యావ్ అంటే నువ్వేం చెప్తావు? నేనేమన్నా అంటే హీరో స్టార్ ఆయన క్యాన్వాస్ పెద్దవి అవన్నీ ఉన్నంత మాత్రం స్టోరీ కూడా పెద్దది అవ్వాల్సిన అవసరం ఉంది. స్టోరీ ఎలా ఉంది, నీ స్టోరీకి నువ్వు స్టిక్ అయ్యి వెళ్ళిపో అంతే. పెద్ద యాక్టర్ వచ్చింది కదని ఆయనకు తగ్గట్టు మళ్ళీ స్టోరీని గెలుపుతా అంటే అది అట్లా. ఇందాక నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఒక మాట చెప్పావు, వాట్ యూ సే, సినిమాలో హీరో కనిపించద్దు, క్యారెక్టర్ కనిపించాలంట. అది కనిపించాలంటే ఎవరు చేయాలి? డైరెక్టర్ చేయాలి. రాజా సాబ్లా మన నేను ఇప్పుడు చెప్తా. రాజా సాబ్లో మ్యావరిక్ మారుతి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సినిమాలో యాక్టర్ కనిపించదు క్యారెక్టర్ కనిపించాలి. నాకు ఈ సినిమాలో ప్రభాస్ కనిపించాలి. ప్రభాస్ కనిపించలేదు, 2 విధాలు చెప్తాను. ఫస్ట్ పాజిటివ్ చెప్తా. రాజాసాబ్ అనే క్యారెక్టర్లో మనోడు దిగిపోయాడు, డార్లింగ్ దిగిపోయింది కాబట్టి నాకు అక్కడ ఓన్లీ రాజాసాబ్ మాత్రం కనిపించింది, అక్కడ ప్రభాస్ కనిపించలేదు. సెకండ్ నేను చెప్తాను కంప్లీట్ చేస్తాను. సెకండ్ వచ్చేసి సాంగ్స్లో కానీ మిగతా సినిమా మొత్తం త్రూ అవుట్ వదిలేసి సాంగ్స్లో యాక్షన్ సీక్వెన్స్లో నాకు ప్రభాస్ అనిపించారు, అట్లా రాజాసాబ్ అనిపించలేదు. ఫస్ట్ రాజాసాబ్ టైటిల్ సాంగ్ ఓకే, నాకు అంత నోటిసబుల్ అంటే ఒక్క షాట్ ఉంటుంది బ్రో, అది ఓటీటీకి వచ్చినాక తీసేసింది. కానీ అది పెట్టుంటే మాత్రం ఓటీటీలో నువ్వు జియో హాట్స్టార్ని మామూలుగా తిట్టేటోను కానీ ఒక షాట్ ఉంటుంది, మనోడు అంటే లాస్ట్ చరణం ఉంటుంది, చరణమోపాల్లో లాస్ట్ మనోడు ఆర్టీసీ బస్ పైకి ఎక్కి ఇట్లా అని అంటాడు. ఓకే బస్ ఎక్కింది, ఓకే ఫేస్ ఏంటి అట్లుంది, ఫేస్ కలుతుందా కదా సెకండరీ బో. అసలు కలర్, అసలు ఫేస్ కలర్ ఎట్లుంటా అంటే మనం టెంపరేచర్ పెంచుతా చూసినాము, మనం ఆ టెంపరేచర్ని సాచురేషన్ పెంచి వదిలేసింది. అట్లా నాకు ఎర్రగా అయిపోయింది అనుకున్నాను. సరే ఓకే ఫస్ట్ సాంగే కదా దేవునికి వదిలేద్దాం అంటాడు. సరే అక్కడికి కూడా నేను గివప్ ఇచ్చేసిన, ఓకే యాక్షన్ సీక్వెన్స్లో మనోడు ఉంటుంది అనుకున్నాను. తర్వాతకి వచ్చింది ఫైట్, ₹1,00,00,000 బ్యాగ్ తీసుకెళ్ళిన ఫైట్. డైలాగ్ వరకు బ్రో, మా నాన్నమ్మ జోలికి ఎవడైనా వస్తే అని ఇట్లున్నా. ఓకే స్టార్ట్ అయింది, ఫైట్ స్టార్ట్ అయింది, కొడుతున్నాడు. ఓకే మధ్యలో ఫేస్ కదులుతుంది, ఫేస్ స్టిఫ్ ఉంది, బాడీ కదులుతుంది. ఇప్పుడు ఫేస్ ఇట్లుంది అనుకో, బాడీ ఇటు వెళ్ళింది అనుకో, ఫేస్ కొంచెం ఇటు ఉంటుంది. ఆ తర్వాత మనడు గొలుసు బట్టి ఇట్లా అంటాడు డార్లింగ్. 5 పల్సర్ బైక్లు 7 పల్సర్ బైక్లు ఆడుంటే ఇట్లా గొలుసుని 2 చేతిలో పట్టుకొని ఇట్లా అన్నాడు అంతే. ఓకే కటౌట్కి మనం నమ్మేస్తాం, ఆ కటౌట్ అట్లాంటిది కానీ గుంజుతో వచ్చేసాం మనం అనుకుంటాం. ఫేస్ ఆడలేదు,
కట్అవుట్ ఉంది, ఫేస్ అనిపిస్తలేదు. నాకు అయ్యా, బాధ అనిపించింది. ఇందాక డైరెక్షన్ మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఇంకోటి ఉందా? ఏదిరా? బ్యాగ్ నెక్, బిల్లింగ్ పంచ్. అది రాకేష్ మాస్టర్ వస్తున్నాడు రా నా లోపలికి. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పుడు అంత పెద్ద కటౌట్ని అరే ప్రీవియస్ సినిమాలు తీసుకోరా, డార్లింగ్ అంత పెద్ద స్టార్ అవ్వక ముందు వచ్చిన సినిమాలు కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కన్విక్షన్ రా. కన్విన్స్ అయిపోతాం మనం. ఇప్పుడు ఈశ్వర్ సినిమా తీసుకో, ఎట్లుంటుందిరా ఆ టైంకి కల్ట్ మాస్ ఆ సినిమా క్రేజీ ఉంటుంది. నువ్వు ప్రతి తీసిలో తీసే మూవీ కరెక్ట్ మాస్లోకి వెళ్ళిపోయినా. అదే అట్లా నాకు ఇప్పుడు రాజాసాబ్ గురించి మాట్లాడితే ప్రతి క్రాఫ్ట్ నిజంగా నువ్వు అన్నట్టు ఇట్ లిటరలీ షోడ్ ఇట్స్ ఓన్ బ్యాడ్ సైడ్. అట్లా అంత పెద్ద కటౌట్ని తీసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా వాడుకోలేకపోవడం అంటారు చూడరా. ఎక్సైట్మెంట్ని ఫస్ట్ డంప్ చేసి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో పనిచేయాలి. మేబీ ఆ ఎక్సైట్మెంట్ టూ మచ్ అయిపోయిందేమో. ఆయన స్టేజ్ మీద ఎందుకు ఏడ్చినా నాకు ఇంకా అర్థం కాలేదురా. అది ఎప్పటికీ గండి కూడా రహస్యమే. అది ఆయన ఏదైనా అచీవ్ చేసిందని ఆయన పర్సనల్ ఫీలింగ్ అయ్యొచ్చు. అంటే అంత పెద్ద స్టార్ ఛాన్స్ ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ. డైరెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఎడిటింగ్. ఇప్పుడే మాట్లాడినాం మనం ఎడిటింగ్ రూమ్. సో ఎడిటింగ్ ఏంటి నీకు ఎలా? ఫర్ మీ ఎడిటింగ్ ఇస్ లిటరల్లీ పుట్టింగ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్, అన్నిటిని కరెక్ట్గా అరేంజ్ చేయడం. కరెక్ట్ అరేంజ్. ఇప్పుడు ఏదైనా సరే లెట్ ఇట్ బి ఎనీథింగ్. అరే ఊరికే మనం ఒక ఫోటో ఎడిట్ చేస్తే దానికి ఒక గంట టైం తీసుకుంటాం మనం. ఈజీగా అన్ని కరెక్ట్గా రావాలి, ఎవ్రీథింగ్ కరెక్ట్ ఉండాలి, కలర్ కరెక్ట్ ఉండాలి, క్రాప్ కరెక్ట్ ఉండాలి. చూసేటోడు నిన్ను ఒక పాయింట్ని పోక్ చేసి వేసుకోవద్దు అంతే. సో అట్లాంటిది ఇన్ని చేస్తాం. ఒక ఫోటోకి ఒక చిన్న వీడియోకి అంత టైం తీసుకుంటే ఎంటైర్ 3 hours సినిమాకి ఎంత టైం పడుతుందో వీడియో. రైట్. ఎప్పటికైనా సరే పోల్చుకోగలుగుతాం. అంత క్రిటికల్ థింగ్ అది ఎడిటింగ్. నువ్వు అన్నావు చూడు ఇందాక, స్క్రీన్ ప్లే ఒక షేప్ ఇస్తుంది. ఆ షేప్ ఒక బ్యాగ్ అనుకుంటే ఆ బ్యాగ్ స్టిఫ్గా నిలబడడానికి ఇది లోపల థింగ్స్ కరెక్ట్గా. ఎడిటింగ్ ఈజ్ దాట్ ఫర్ మీ. అన్ని ఉప్పు అంటాం చూడరా మనం. నిన్న మాట్లాడుకున్నప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పినాం. అన్న అయిపోయిన తర్వాత అది నేను ఇంకో దానికి చెప్పా ఎగ్జాంపుల్, బట్ స్టిల్ దీనికి కూడా వాడచ్చు. మొత్తం షూట్ అయిపోయింది, ఫుటేజ్ వచ్చింది, అంత వచ్చింది, అది కరెక్ట్. అది నీకు ఒక క్రూడ్ ఆయిల్ లాంటిది. దాన్ని ఇప్పుడు నువ్వు ప్యూరిఫై చేసి దేని దానికి సపరేట్ చేయాలి. అన్వాంటెడ్ థింగ్స్ని తీసేయాలి, యూస్ఫుల్ థింగ్ని దగ్గర పెట్టుకోవాలి. సేమ్ థింగ్. మరి అంత డిగ్రేడ్ చేయదు కానీ నీకేమనిపిస్తుంది రా? లైక్ వాట్ ఈస్ ఎడిటింగ్ ఫర్ యూ? ఎడిటింగ్ అంటే బ్లడ్ స్ట్రీమ్ అంటే నేను బ్లడ్ స్ట్రీమ్ ఆర్ హార్ట్ బీట్ నాకు అదంటే డెఫినెట్లీ అది ఉండాలి. అది కరెక్ట్. ఎప్పుడు ఎక్కడ కట్టుబడాలి, ఎలాంటి ట్రాన్సిషన్స్ ఉండాలి, ఎక్కడ కలర్ బాగుండాలి, కలర్ గ్రేడింగ్ ఎక్కడ ఉండాలి. అంటే నీకు ఎలా అంటే మూవీ చూస్తున్నప్పుడు నీకు పాయింట్అవుట్ చేయొద్దు, ఏంది మిస్టేక్ పాయింట్అవుట్ చేయొద్దు ఫస్ట్. అండ్ నువ్వు దాంట్లోకి వెళ్ళిపోవాలంటే నీకు ఇక నువ్వు ఆ ఎడిటింగ్ ఎట్లుండాలంటే అదొక ఫ్లోని డిస్టర్బ్ చేయదు ఫస్ట్. కరెక్ట్. అది కరెక్ట్ మూవీని ఒక ఫ్లోలో పెట్టేసుకుంటే ఏ ఫ్రేమ్ ఎంత ఉండాలో అంతే పెట్టాలి, ఏది అంతే పెట్టాలి. నాకు చోటా అది ఒక ఇంటర్వ్యూ బాగా గుర్తు. ఆయన ఏదో సినిమా గురించి చెప్తారు. మీరు ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ చూస్తే అది మేము 1.5x లో పెట్టినాము ఆ సీన్. అంటే వాళ్ళు షూట్ చేసింది వాళ్ళు ఎట్లా చేసి ఉండొచ్చు, దాన్ని 1.5x లో పెట్టిన తర్వాత కూడా అది కన్విన్సింగ్ గా పోతుంది అని అంటే లైక్ దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్. అది మ్యాజిక్ అది యాక్చువల్లీ. సో ఎడిటింగ్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ సినిమాలో ఎడిటింగ్ ఎక్కడ పీకింది? వాట్ యూ థింక్? ఎడిటింగ్ ఎక్కడ పీకిందో అబ్రప్ట్ కట్స్ ఉంటాయి ఫస్ట్. నెక్స్ట్ సీన్ ఒకటి నడుస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్టార్టింగ్ ఎంట్రీలోనే నీకు ఎడిటింగ్ కనిపిస్తుంది, నీకు ఈజీగా కనిపించేస్తుంది. ఎంట్రీ మహల్ సెటప్ అయింది, ఓకే. కట్టు పన్న హీరో దగ్గరికి వెళ్ళిపోద్ది, హీరో అక్కడ కూర్చుంటాడు, ఫైట్ కొడతాడు. సరే ఫైట్ అన్న ఫుల్ ఉంటానంటే ఒక దెబ్బ ఒక తన్నుడు దాన్ని అయి బ్యాక్ కలిసి సాంగ్ మళ్ళీ కట్టు పన్న సాంగ్కి వెళ్ళిపోయింది.
మళ్ళీ ఫేస్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి. అది 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 చాలా పెద్ద ఫేస్ డిసప్పాయింట్మెంట్. రీప్లేస్మెంట్స్ అయితే అసలు ఎంత మెంటల్ వచ్చేసిందంటే నేను చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం డార్లింగ్ సినిమాని అంత డిసప్పాయింట్మెంట్ చూస్తున్నాను. రాధేశ్యామ్ కూడా తట్టేసుకున్నాను బ్రో, అది గురించి కూడా తట్టుకున్నాను నేను ఏదో ఒక రకంగా. అది చూస్తున్నప్పుడు దాంట్లో చూసిన వేసుకో ఇట్లా చూసుకునే అయిపోయాయి. నేను గివ్ అప్ ఇచ్చేసి బాడీ అక్కడ వదిలేసుకున్నా అంతే. నువ్వు చూస్తాను నేను బాడీ ఆడ సీట్లే ఇట్లా పోయినా అంతే. ఎడిటింగ్ was also at its bad. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. నాకు నేను మ్యూజిక్ ఏమంటా అంటే ఇప్పుడు మూవీలో ఒక ఎమోషన్, ఇప్పుడు ఒక సీన్ ఒక ఎమోషన్ నడుస్తుంది బ్రో, మ్యూజిక్ అనేది దానికి ఇంకా ఎక్కువ ప్రాణం పోయాలి, ఇంకా దాన్ని ఇంకా ఎలివేట్ చేయాలి. అంతేగాని ఎమోషన్ డామినేట్ చేయదు. అది ఎక్కువ సోల్ అంటే మ్యూజిక్ అనేది మూవీకి ఒక సోల్ లాంటిది. అది నా పరంగా. సేమ్ ఎగ్జాంపుల్ నాకైతే మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ ఉప్పు ఏదో వంటకం. అది ఎంత ఉంటే ఎక్కువైతే బాధే, తక్కువైతే బాధే. నీకు ఎట్లా అంటే ఓకే థీమ్స్ పడుతుంది. ఇప్పుడు హారర్ మూవీకి బీజిఎం అనేది చాలా అవసరం. అది థీమ్స్ సౌండ్ గట్టిగా ఉండాలి. మహల్ ఎంట్రీ వచ్చినప్పుడల్లా లేకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్స్ పడుతున్నప్పుడు ఒక సౌండ్ వేస్తాడు. ఎంత అది ఓకే, దాన్ని చూపించడానికి అది ఎంత తోపో చూపించడానికి సౌండ్ వేస్తున్నావు ఓకే, అది ఇంకా లౌడ్గా పెట్టేసి సరే అక్కడికి కూడా నువ్వు ఓకే పట్టేసిన తర్వాత కామెడీ అని చెప్పడానికి ఒక సౌండ్ వదిలింది బ్రో. అని ఒకటి వస్తుంది, ఏది టామ్ అండ్ జెర్రీలో వాడే మ్యూజిక్ ఒకటి వస్తుంది. నేను ఏందన్నా సరే అది కామెడీ నేను ఒప్పుకుంటాను, దానికి బీజిఎం వేయాల్సిన అవసరం లేదు. అర్థమయ్యేదా? నాకు అర్థమైంది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ పక్కన పెట్టేస్తే నాకున్న పెద్ద డిసప్పాయింట్మెంట్ పాటలు రావు. ఐ వాజ్ లైక్ వెరీ అది కొంచెం సేపు మన ఆఫ్ స్క్రిప్ట్ వెళ్తే ఏమంటారు, ఈ మధ్యకాలంలో మన తెలుగులో పాడుకోదగ్గ పాటలు ఏమొచ్చినాయి చెప్పరా? లాస్ట్ 5 పాటలు 10 పాటలు చెప్పరా? 5 చెప్పలేము, 10 5 అయితే చెప్పలేము కానీ మా అంటే 2 3 చెప్పొచ్చు ఈజీ. ఎక్కడ పోతున్నాయి రా మ్యూజిక్ అంతా, ఎక్కడ పోతుంది? ఆడియన్స్కి నువ్వు ఏం కరెక్ట్గా ఇస్తే అది కన్జ్యూమ్ చేసుకుంటారు రా వాళ్ళు. అట్లా నువ్వు ఇవ్వాలనుకో. అండ్ ఆడియన్స్ కూడా అడిగే విధానం కాదు. ఆబ్వియస్లీ డెఫినెట్లీ అది లాస్ట్లో వాళ్ళకి చెప్పేది మనం చెప్దాం. కానీ ఫర్ ఇన్స్టెన్స్ నాకు పాటల దగ్గర ఎందుకు తమన్నా అన్ని దెబ్బలు పడతాడు, ఎందుకు అన్ని ఇది అవుతుంది అని అంటే దొరికిస్తాడు చాలా తొందరగా. సిమిలారిటీస్ ఎక్కడో దగ్గర చిన్నగా తగలడం వేరు, ఎంటైర్ పాట మొత్తం ఒకలాగా అనిపించడం వేరు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? నువ్వు ఎత్తుకు రాకుండా అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? సేమ్ థింగ్ నీకు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ఏంది, బ్రెజిల్ రాపర్ చెప్పు చూపించాను, ఇచ్చదు ఏంది తలగా పెట్టుకోవాలి, టేబుల్ కింద పెట్టుకోవాలి అనిపించింది నాకు. వాడు ఇంటర్నేషనల్ రా, ఆడి దగ్గర నుంచి ఎత్తుకొచ్చిండు అన్న ముద్ర పడింది ఇప్పుడు మన వాళ్ళ మీద. అది కూడా ఎవరి వల్ల? టెడ్డీ బాయ్ వల్ల పడ్డది. ఎందుకు పడాలి మనకి? ఏదన్నా సిమిలారిటీస్ ఉంటాయి, డెఫినెట్గా సిమిలారిటీస్ ఉంటాయి, కానీ ద వే యూ మోల్డ్ ఇట్ వుడ్ యాక్చువల్లీ క్యాన్ చేంజ్ ఇట్. బేసిక్గా దానికి ఎంతో కొత్త స్లైట్ డిఫరెన్స్ తీసుకురావచ్చు. ఆ మాత్రం కూడా లేదు. సహనా పాట అయితే ఆల్రెడీ మొన్న మనం మాట్లాడుకున్నాం, నాగాను సుబ్బును ఏదో సినిమాలో ఉంటుంది స్టూడెంట్ నెంబర్ 1 సంథింగ్ అదే ట్యూన్. అది మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఏది టెస్టోస్టెరాన్ సినిమా ఓకే తెలుసు కదా, దాంట్లో టైటిల్ సాంగ్ తెలుసు కదా ఆ సాంగ్ ఉంది. ఆ నుంచి తీసుకొచ్చి శరత్ చంద్రిక తేజయామిని మళ్ళీ అదే సేమ్ డైరెక్టర్ సేమ్ తెలీదా? సేమే అదే చెప్తాను కదా, అదే దరిద్రం. సో మ్యూజిక్ ఇలా మ్యూజిక్ నెవర్ రియల్లీ డిడ్ గుడ్ ఫర్ దిస్ ఫిల్మ్. నువ్వు హర్ట్ అయిపోయి కదా దీని చెక్క మాట్లాడాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైన్. ఇది నార్మల్ ఆడియన్స్ కి పెద్దగా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అంటే ఎక్కువ పిక్చర్ లోకి రాని ఒక వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ప్రొడక్షన్ డిజైన్? నేను సిగ్నిఫికెన్స్ ఏం చేస్తాను దాన్ని? వరల్డ్, ఆ స్టోరీ ఒక వరల్డ్ అంటాను ప్రొడక్షన్ డిజైన్. ఇప్పుడు నువ్వు ఒక పీరియడిక్ మూవీ తీస్తున్నావు, దానికి తగ్గట్టు లొకేషన్స్ ఉండాలి,
దానికి తగ్గట్టు హౌసెస్ ఉండాలి. అప్పుడు ఎలా ఉండేవో హౌసెస్ ఎలా ఉండేవో, వెహికల్స్ ఎలా ఉండేవో, ఈవెన్ అవుట్ఫిట్స్ కూడా రైట్ అవుట్ఫిట్స్ కూడా అలానే ఉండాలి ఆ కాలం నిన్నట్టు. సో నాకు ప్రొడక్షన్ అంటే నువ్వు తీయబోయే సినిమా ఒక వరల్డ్. సో నాకు అది నాకు సేమ్ ఏదైనా సరే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1970s సినిమా తీస్తున్నా, లేకపోతే 1920s తీస్తున్నా, లేకపోతే 1800 చేసుకో, లేకపోతే ఏదో ఓల్డ్ చరిత్ర అనుకో, లేకపోతే అడ్వాన్స్ ఏదైనా సరే ఆ టైంకి నువ్వు తీసుకునే లొకేషన్స్ ఎట్లుండాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫిక్షన్ మూవీ, అది ఇలానే ఉండేది అని నమ్మించేటట్టు ఉండాలి. ఎగ్జాక్ట్లీ నమ్మించే రేంజ్ లో ఉండాలి. నువ్వు క్రియేట్ చేసేది ఏదైనా సరే. దట్ ఇస్ ఈవెన్ కానీ ఇంకోటి అట్లా ప్రొడక్షన్ డిజైన్ నీకు బాగుందంటే నీకు ఎక్కువగా అనిపించదు బ్రో సినిమాలో. నువ్వు ప్రొడక్షన్ డిజైన్ పైన అంత కాన్సన్ట్రేషన్ పెట్టవు. నువ్వు ఆల్రెడీ ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయినావు అంటే అయిపోయి ప్రొడక్షన్ డిజైన్ తోవాలి ఉంది అనుకోవాలి. అంతే. ఇఫ్ నువ్వు ఆ వరల్డ్లోకి వెళ్ళకుండా మిస్టేక్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నావు అనుకో అయిపోయినాయి. కాకుండా ప్రొడక్షన్ డిజైన్ దీంట్లో ప్రొడక్షన్ డిజైన్ ఎక్కడ దిగింది? సినిమా మొత్తం ఏంటంటే దెంగుతారేమో అని నేను ఇంటర్వెల్ వరకు సరే బ్రో ఒక 10 minutes మనకి ఇంట్రడక్షన్ వదిలేసాడు. అది కొంచెం న్యాచురల్గా అనిపించింది. మనోడు అక్కడికి కుండ బిర్యానీ కోసం ఏదో దాబాకు పోవడం, అక్కడి నుంచి మహల్ ఎంట్రీ అడిగి అంతా ఓకే బాగానే ఉంది, మంచిగా సెటప్ చేసినాము. హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు నేను రామోజీ ఫిలిం సిటీ తిరిగేసి వచ్చినాను. 50 రూపాయల 175 రూపాయలు, 175 రూపీస్లో నేను రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఇట్లా చూసేస్తున్నా. ఎప్పుడు చూసే లొకేషన్సే. ఓకే నాకు అర్థం కాదు బ్రో. మెయిన్ ఎక్కడ అంటే మన హైదరాబాద్లో ఫ్రెంచ్ కాలనీ ఎడికించి వచ్చింది. మారుతి తీసుకొచ్చి నాకు ఫ్రెంచ్ కాలనీ అనిపిస్తుంది. చర్చ్ అంతా కలర్ఫుల్, చర్చ్ కలర్ఫుల్ ఉంది ఓకే, నీకు స్ట్రీట్స్ అంతా కలర్ఫుల్గా నాకు ఎప్పుడు అనిపించలేదు. అదంతా పక్కన పెట్టేస్తే దాని గురించి క్వశ్చన్ చేయడం అంత ఇంపార్టెంట్ అనిపించలేదు రైట్ నౌ. కానీ ఎట్లా అనిపిస్తుంది అంటే నీకు ఆ చర్చ్ రియల్ లొకేషన్ కైండ్ ఆఫ్ ఫీల్ ఇయ్యదు అంతా. నీకు ఆ స్ట్రీట్ మొత్తం ఇయ్యదు బ్రో. అదే అరే నాకు ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఆమె రోడ్ పైన పియానో అనుకోవాల్సింది. అసలు రోడ్ పైన ఓడి పెట్టింది పియానో. ఉండొచ్చు, మన సంస్కృతి కాదు కానీ ఉంటుంది. మరీ అంత నడి రోడ్లో పెట్టాడు కదా బ్రో, ఆటోలో వచ్చి గుద్దేయంగా అంటే. సరే అది ఎంతసేపు రోడ్ పైన పెట్టిందంటే ఇట్లా వాయిస్తాడు రాజు యువరాజు అని ఒకటి వచ్చి తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు దాన్ని. అయిపోయి అక్కడి నుంచి లేచింది మీ చర్చిలోకి వెళ్ళిపోతుంది. ఓకే అంత ఓకే, చర్చి పెద్దగా ఉంది ఓకే బాగానే ఉంది. అలా అక్కడ కూడా నేను సెట్ అయిపోయినా. అక్కడ కూడా నేను సెట్ అయిపోయినా. మన హీరో ఒక వాళ్ళ స్టే ఉంటుంది, స్టే ఏరియా ఒకటి చూపిస్తుంది. ఇంటి పైన ఓడి బ్రో బ్యారిగేట్లు పెట్టుకునేది. అది కూడా బిల్డింగ్ పై గోల్డ్ బ్యారిగేట్లు పెట్టుకున్నాడు. మరి బ్యారిగేట్లు బిల్డింగ్ పైకి తీసుకెళ్తాడా బ్రో? నాకు అర్థం కాదు. సరే అక్కడ ఏముందో మళ్ళీ నీకు పైన ఫ్లోర్ ఎట్లా ఉంటుంది అంటే మన డాంబర్ రోడ్ లెక్క ఉంటుంది. డాంబర్ రోడ్ ఫ్లోరు ప్రొడక్షన్ డిజైన్. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి సెటప్ అండ్ పే ఆఫ్. సెటప్ అండ్ పే ఆఫ్ సరిపోతుంది సినిమా. ఇందాక నేను చూసాం అదే చూసాం అనుకుంటే సెటప్ అండ్ పే ఆఫ్. మన స్టార్టింగ్లో ఫాసిల్ క్యారెక్టర్ కదా మా ఫాసిల్, మనకి 10 నిమిషాలు ముందు పెట్టాడు పైన. ఆయనకు ఒక అలవాటు. అది ఎంత నీట్గా వాడుతున్నాడు. కరెక్ట్ సెకండ్ హాఫ్ లో పబ్ సీన్ లో వాడిండు. అది ఎంత కొత్త సీన్ అసలు. పర్ఫెక్ట్. ఎట్లా థియేటర్లు ఎగిరినాయి, థియేటర్లు ఎగిరిపోయినాయి అసలు. అండ్ ఎంత స్ట్రాంగెస్ట్ విలన్, వాడిని చూస్తే భయపడతారు జనాలు బేసిక్ గా. అంత రేంజ్ ఫ్యూరియస్ ఉన్నోని అక్కడ ఒక్కసారి అంత స్టాండర్డ్స్ ఉన్నోని మొత్తానికి కింద పడేస్తే హీరో ఏ రేంజ్ లో లేస్తాడు. దట్టు వాడు పెట్టిన సెటప్ కి ఆ పే ఆఫ్ కి ఇవన్నీ కరెక్ట్ గా మ్యాచ్ చేసి ఆ సీన్ లోనే వచ్చింది. అప్పటిదాకా హీరో దాచుకొని ఉన్నాడు, ఒక్కసారి చేస్తాడు. అట్లనే ఇంకో మూవీ చెప్తాను సెటప్ అండ్ పే ఆఫ్ ది, ప్రేమలు. పేపర్ స్ప్రే అసలు ఎవడు కేర్ చేస్తాడు, ఎవడు కేర్ చేయడు ఆ పాయింట్ని. వీడేదో అమ్మాయిల ముందు శోధంగా పట్టుకుంటున్నాను మనం అనుకుంటాం. తీరా చూస్తే లాస్ట్కి వారి మీద పడుతుంది. ఎవరు తెచ్చినా వాడికే పడుతుంది. కానీ అది కూడా హైలైట్. లైక్ ఫర్ మీ సెటప్ అండ్ పే ఆఫ్ అన్ని సినిమాలకు వర్కౌట్ కాదు డెఫినెట్ గా. అంటే వాడు
దాన్ని ఎట్లా వాడుకుంటాడు అనేది పాయింట్ రా. అవును. అల్టిమేట్గా డైరెక్టర్ వే ఆఫ్ థింకింగ్ అది ఈ ప్లేస్లో ఇట్లాంటి ఒక సీన్ పెట్టాలి, తర్వాత దీన్ని వాడాలి. వాడికి అంత ప్రాసెస్ చేయాలి బేసిక్గా. వాడు ఒకవేళ వాడు రాసుకున్న స్టోరీ ఇఫ్ అది వర్త్ ఉంటేనే సినిమాలో పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ వర్త్ లేనప్పుడు పక్కన పడదు. ఇప్పుడు నువ్వు ఏదో పెట్టాలని నామకే వస్తే పెడితే అది ఇట్లా గాలి పోయి గంప వచ్చి మళ్ళీ నువ్వు గాలికి ఎగిరేసిన గంప నీ యుద్ధకే తగులుతూ వచ్చి అంతే, ఏదో బూమరాంగ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్రాఫ్ట్స్ అన్ని కాసేపు అట్లా పక్కన పెడితే వాట్ మనల కోసం, మన ఆడియన్స్ కోసం, మన కోసం మనం సినిమాని మనం ఎట్లా గమనించాలి? ఇప్పుడు ఆడియన్స్కి క్రిటిసిజం ఆపమని చెప్పం. క్రిటిసిజం ఉండాలి, కానీ అది ఎట్లా చెప్పాలో కూడా తెలిసి ఉండాలి. రైట్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పే విధానాన్ని బట్టే వానికి నెక్స్ట్ ఏం చేయాలి అని ఒక థాట్ రావాలి. అంతేగాని నేను ఏం చేసినా దెంగుతున్నారు చేసి బొక్క అని అదే రొట్టెకి పోతారు వాళ్ళు. సో చెప్పే విధానంగా చెప్పినావు అనుకో వానికి కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. లైక్ మొన్న ఇది అయింది కదా ఒకటి చెప్పింది, ఈఎన్ఈలో కార్తిక్ రోల్కి రిప్లేస్ అయిన ఆయనకి ఏదో ఛాన్స్ వచ్చింది. అది కూడా మంచిగా అనిపించలేదు. ఆయనకి ఏదో ఛాన్స్ వచ్చింది, ఆయన బెస్ట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. నువ్వు సపోర్ట్ చేయి అంతే, సపోర్ట్ చేయాలని నువ్వు సైడ్ క్యారెక్టర్ చేసుకున్నట్టు నీకెందుకు రా అంటే నీకు అక్కడ వచ్చే మంచి పర్ఫార్మెన్స్ కూడా మిస్ అయిపోతావు ఒక్కోసారి. బేసిక్గా వాడిని డిస్కరేజ్ చేస్తున్నాం ఇంకకి. సో మనం అడిగే విధానంలో ఒక కన్స్ట్రక్టివ్ వేలో మాట్లాడాలి. డైరెక్ట్ జడ్జ్ ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము. వీఆర్ డెఫినెట్లీ నాట్ అగేన్స్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. మనకు మూవీ మంచిగా ఉండాలి, నేను చూసినంతసేపు నాకు సాటిస్ఫాక్షన్ రావాలి, చాలు, ఇంకేమొద్దు. అట్లా నేను మాట్లాడేది కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. ఇది ఇక్కడ పోయింది, ఇది ఇంకో విధంగా తీసుకుంటే బాగుండేది, దిస్ ఇస్ మై టేక్. ఇది ఏ చేయాలని నేను చెప్పట్లేదు, జస్ట్ ఏది ఎట్లా పడి ఉంటే బాగుండేదనో చిన్న ఒపీనియన్ షేర్ చేస్తున్నాం అంతే. అది కూడా ఒక పాజిటివ్ వేలో, ఎంకరేజ్ చేసే వేలో అట్లా మాట్లాడితే మంచిగా. ఆబ్వియస్లీ సో అట్లా ఆడియన్స్కి చెప్పాలనుకున్నది ఇది. సో గివ్ దెమ్ ద ఫైనల్ వర్డిక్ట్. రాజేష్ దాని గురించి ఒక చిన్న ఇచ్చేసేవాళ్ళు. రాజేసాబ్ పైన నాకు ఎట్లా హేట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఐడియా కొత్త బలం నచ్చిన ఐడియా అది. నేను రాగానే నేను సినిమా చూసి రాగానే బ్రో అడిగినాను, సినిమా చూసినావు కదా పాజిటివ్ నెగిటివ్స్ అని. పాజిటివ్ చెప్పిన ఫస్ట్ పాజిటివ్ ఏంటి బ్రో నీకు? స్టోరీ లైన్ నచ్చిందన్న. హిప్నోటిజం అంతా హిప్నోటిజం గేమ్స్ తోటి ఆడుకోవడం అంతా బాగుంది. స్టోరీ నాకు భలే అనిపించింది. పేపర్ పైన తోపు స్టోరీ ఏడబోయిందిరా అని అడిగాను. వచ్చిన వెంటనే ఫస్ట్ పాయింట్ తీసింది ఫేస్ రిప్లేస్మెంట్ ఒక్కటే. దాని తప్ప ఇంక ఎక్కువ వేరే క్రాఫ్ట్స్ గురించి అంతా మాట్లాడలేదు. ఇప్పుడు మొత్తం మొన్న 2-3 రీవాచ్లు వేస్తే నాకు అప్పుడు తగిలినాయి ఇవన్నీ పాయింట్స్. సో ఇది మీరు మాట్లాడాలనుకుంటుంది. సో క్రిటిసిజంని మీరు కొంచెం చెప్పే వేలో చెప్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తాను. ఇక ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు కేరామ్, లైక్, షేర్, కామెంట్. ఇఫ్ మీకు ఏమైనా మూవీస్ గురించి ఇట్లా వేరే మనకు క్రాఫ్ట్ గురించి కానీ ఈ టాపిక్ గురించి మూవీకి సంబంధించిన ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మాట్లాడదాం నెక్స్ట్ వీడియో. అండ్ అట్ ది ఎండ్ ఇంకో చిన్న అనౌన్స్మెంట్. ఇది చాలా రాగా వెళ్తుండొచ్చు మేబీ, అంటే మాకున్న ఆర్ గోల్డెన్ 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విత్ లవ్ మేము ఫర్దర్గా చూస్తే కొంచెం ఎగ్జాక్ట్లీ కొట్టండి, పర్లేదు. మేము ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇట్లాంటి పాడ్కాస్ట్లు ఇంకా బెటర్ వేలో, ఇంకా మంచి సెటప్తోని, ఇంకా మంచి స్క్రీన్ ప్రెజెన్స్తోని, ఇంకా మంచి కంటెంట్తోని చాలా 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 హ్యూజ్ ప్లాన్స్ ఉన్నాయి. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ దెమ్. అండ్ మీరు ఆ కామెంట్ సెక్షన్లోకి వచ్చి నెక్స్ట్ ఎప్పుడు రా అని అడిగే ఆ 1-2 మాకు ఎంత పెద్ద పుషప్ ఇస్తాయంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక్క కమెంట్ వచ్చినా సరే అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేసి చెప్పిన రోజులు ఉన్నాయి. సో వీ లవ్ దాట్. మీరు యూస్ చేయండి, అక్కడ చాలా పెద్ద స్పేస్ ఉంది, వాడండి, ఏదో ఒకటి రాయండి. మీకు ఏది రాయబుద్ధి కాకపోతే చిన్న ఎమోజీ చేయండి, వీ లవ్ దాట్ ఆల్సో. అండ్ కొత్త వాళ్ళందరూ కింద ఎర్ర కలర్లో ఉంటుంది, దాన్ని గుద్దండి, సబ్స్క్రైబ్ చెయ్యి మావా, subscribe to Keram. Stay tuned for our next video. We are coming with a fresh content. Bye. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.